పుష్ప టీం కిమ్స్ కు వెళ్లింది. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ తో కలిసి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లిన పుష్ప డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపున ₹1,00,00,000, డైరెక్టర్ సుకుమార్ ₹50,00,000 ఆర్థిక సహాయం చెక్కులను దిల్ రాజుకు అందించారు. దీనితో పుష్ప సినిమా యూనిట్ నుంచి మొత్తం ₹2 కోట్ల భాస్కర్ కు అందాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి ₹2 కోట్ల మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి ₹2 కోట్ల కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్ లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి ₹2 crores ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ఇది ₹50 లక్షలు. పుష్ప టీం కిమ్స్ కు వెళ్లింది. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లిన పుష్ప డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున ₹50,00,000 ఆర్థిక సాయం చెక్కులను దిల్ రాజుకు అందించారు. దీనితో పుష్ప సినిమా యూనిట్ నుంచి మొత్తం ₹2 కోట్ల భాస్కర్ కు అందాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీతేజ్ బాలుడిని పుష్ప యూనిట్ కి సంబంధించినటువంటి ఇటు అల్లు అర్జున్ ఈ రోజు వస్తాడని ముందుగా సమాచారం ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ రాకుండా ఓన్లీ పుష్ప టీం నుంచి మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే 50 లక్షలు ఆర్థిక సహాయం అందజేయడము, ఈ రోజు అల్లు అరవింద్ రావడము, దాంతో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నటువంటి దిల్ రాజు ఇద్దరు కూడా, అల్లు అరవింద్, దిల్ రాజు ఇద్దరు కూడా వచ్చి
బాలుడిని పరామర్శించి బాలుడి కుటుంబానికి భరోసానిచ్చి మొత్తం శ్రీతేజ్ ట్రస్ట్ తరఫున అరవింద్ ఏదైతే ముందుగా తను ప్రకటించి 2 కోట్ల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేయబోతా ఉన్నామంటూ కూడా మైత్రి మూవీ మేకర్స్ తరఫున 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, అల్లు అర్జున్ నుంచి 1 కోటి రూపాయలు మొత్తం 2 కోట్ల రూపాయలు ఈ రోజు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాబుకి ఆర్థిక సహాయం అందజేస్తున్నాం అన్నట్టు కూడా ప్రకటించారు. ఇక ముందు బాబుకు చెందినటువంటి ఏ వ్యవహారమైనా ఏ విషయమైనా అది ఆర్థిక పరంగా గానీ కుటుంబ భరోసా గానీ అన్ని కూడా మైత్రి మూవీస్ మేకర్స్ తరఫున అల్లు అర్జున్ టీం తరఫున అన్ని తమే భరిస్తామంటూ కూడా ఈ రోజు దిల్ రాజు ప్రాతినిధ్యం వహిస్తూ మధ్యవర్తిగా పెద్దరికం తీసుకొని అల్లు అరవింద్ ని తీసుకొచ్చి బాబు కుటుంబంతో కల్పించి మొత్తానికి ఎపిసోడ్ ఒక కొలిక్కి తీసుకొచ్చిన కనబడతా ఉంది. 2 కోట్ల సహాయం బాబుకు ప్రకటించారు. ఆ చెక్కును కూడా అందజేశారు. ఈ విషయం మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాము. ఇటు సినిమా వాళ్లకు ప్రభుత్వానికి మధ్య వారధి సాగుతా ఉంది. ఇద్దరి మధ్యలో కూడా ఒకరిపై ఒకరు విమర్శల పర్వం సాగుతా ఉంది. ఇది మంచి వాతావరణం కాదు అంటూ కూడా భావించినటువంటి పెద్దలు దిల్ రాజుని మధ్యవర్తిగా పెట్టి దిల్ రాజు ద్వారా అల్లు అరవింద్ ని సీన్ లోకి దింపి అల్లు అరవింద్ ని ఈ రోజు పరామర్శించిన తర్వాత ఈ 2 కోట్ల ప్రకటన ఆర్థిక సహాయం చేస్తానంటూ కూడా వాళ్ళు ప్రకటించి ఈ 2 కోట్ల చెక్కు కూడా వాళ్ళకి అందజేసినట్టుగా తెలుస్తుంది. రయానా ఓకే, అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. ఆ సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్ లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం.